అమ్మా నీ పేరేం పేరు? మంగమ్మ. మంగమ్మనా? ఎన్ని సంవత్సరాలు నీకు? నాకు 60. 60 సంవత్సరాలా? ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ గతం చెప్పమ్మా. నేను పుట్టినప్పటి నుంచి ఏం లేదు, పుట్టినప్పటి నుంచి కష్టమే. ఒకే పని కూలికి పోయినా, 4 పోయినా, సేద్యం చేసినా, గోరు కాడికి పోయినా, ఆవులు మేపినాము, అన్ని పనులు చేసినాం నాయన. కాదు, ఏం పని చేసినావు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టినావు కదా, నువ్వు చదువుకోలేదా? చదివేలా చదివేలేదా? ఒకసారి వింటే అప్పుడు జారే బండ్లో వేస్తాండ్రి స్కూల్లో, ఈడికి పల్లె మా పుట్టినిల్లు అంటే పుంగనూరు దగ్గర ఈడికి పల్లె. ఆడేం ఏంటంటే జారేసి తగిలించుకునేస్తే ఇలా. ఆ రోజు మా అమ్మ పంపేలా మళ్ళా ఆ రోజు నుంచి. ఎక్కడికి పంపేలా? స్కూల్కి. జారేసిన అంటే ఏంది జారేసినావు? జారే బండ్లు పెట్టింటారు చూడు, ఇట్లా పైన ఇట్లా ఎక్కేది జారేది రేకు, దాని మీద జారి తగిలించుకునేసిన. ఆ రోజు నుంచే పంపేలా స్కూల్కి. అంటే ఏమి నీకు ఏం కాకూడదు అని చెప్పి పంపించలేదా, లేకపోతే అల్లరి ఎక్కువ చేస్తాను అని చెప్పి పంపించలేదా? ఏమి కాకూడదని ఒకటే నన్ను సాక్కోండి నన్ను ఒక అమ్మ. మీ అమ్మకి ఎంతమంది కూతుర్లు? మా అమ్మకు 2 మేము అక్కడ అడుగుతూ. మళ్ళీ మగవాళ్ళు? ఒకడు తమ్ముడు. ముగ్గురు, మీరు మొత్తం ముగ్గురు. చెప్పు. మేము ముగ్గురమా. మళ్ళా నా తమ్ముడు ఆడ ఉన్నాడు తోటకనం ఊకోట కాడ. వీకోట అంటే కుప్పం దగ్గర. కుప్పం దగ్గర కుప్పానికి పక్క వీకోట ఉంది, అది దిగేసేది తోటకనానికి పోయేది. తోటకనం అంటే పల్లె పేరు తోటకనం. మళ్ళా మా చెల్లెలు వచ్చి తీర్థం అంటే దేవుడు వస్తుంది. దేవుడు వస్తుంది. ఎక్కడది? ఎక్కడ అంటే కుప్పం రోడ్లోనే మధ్యలో దేవుడు వస్తుంది. ఆ దేవుడు దిగేసి తీర్థానికి పోయేది. బస్సులు ఉండాలి. ఇప్పుడు ఆమెను అడిగినాము. మా అమ్మ ఒక ఆమె బిడ్డలు లేకనంటే మా పెద్దమ్మ తెచ్చి సాకుని నీడి కొళ్ళనని సాకి ఆమె. ఇంకోసారి చెప్పు. మా పెద్దమ్మ సాక్కునింది నన్ను. ఎందుకు? ఆమెకు బిడ్డలే మా పెద్దమ్మకు. మా అమ్మకు 2 ఆడబిడ్డలు మగబిడ్డ కదా. ఆమె ఏం చేసిందంటే నాకు బిడ్డని ఎక్కంటే ఇచ్చేసింది ఆయమ్మ. మా అమ్మకి ఏం తెలిసేదిలే పాప ముందు ఇచ్చేసింది. మళ్ళీ ఆయమ్మ సాక్కునింది. ఆయమ్మ సాకి పెళ్లి చేసి మళ్ళీ ఆయమ్మ చచ్చిపోయి ఆయమ్మ సంసారం చేస్తే ఎన్ని సంవత్సరాలు బతికింది? ఆయమ్మ బతికింది. ఆయమ్మ ఒక 50 ఏళ్ళు అట్లా. మీ అమ్మ కన్యా అమ్మ 40 ఏళ్ళకి చచ్చిపోయి 40-50 ఉంటుంది ఆయమ్మకు. కన్నామా ఎన్ని సంవత్సరాలు బతికింది? కన్యాయమ్మ ఆయమ్మ 50 పైన బతుకుంటుంది. మీ పెద్దమ్మ? మా పెద్దమ్మ 60 ఏళ్ళు పింఛన్ వస్తుంది. అంటే నేను ఒకదానే షాక్కునింది. బిడ్డలు లేకుండా అంటే నన్ను ఒకదానే షాక్కునింది. ఉండు కొంచెం బ్రేక్ చూసే వస్తా. అవ్వచ్చింది నాకు. ఎర్రగా పడిందంట. ఎర్రగా పడితే ఏమవ్వా? మంచి భార్య వస్తుందంట. ఇంతవరకు నాకు భార్య ఎలా చూద్దాం. మళ్ళీ అవ్వతో డిస్కస్ చేద్దాము. ఒక నిమిషము. మీ పెద్దమ్మ నీ బాగోగులు ఎలా చూసుకునేది? బాగా చూసిందన్న. బాగోగులు అంటే నీకు నచ్చిన విధంగా ఏం చూసి? నాకు నచ్చిన విధంగా ఏం కావాలంటే తెచ్చి పెట్టేది, సాకేది, నీళ్లు పోసేది అన్ని బాగా. ఎంత వయసు అప్పుడు నీది? నేను అప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు. అప్పుడు నిన్ను మీ పెద్దమ్మ స్కూల్ పంపించలేదా? పంపించలే. ట్యూషన్ పంపిస్తే ఉన్నాడు సారు కొట్టాడు. నిన్ను కొట్టినాడా? ట్యూషన్లో. ఎందుకు కొట్టినాడు? పేరు రాయమన్నాడు. మంగమ్మ అని రాయని. మా వస్తుంది మంగమ్మ రాడు. అట్లా 8-10 దినాలు అట్లా రాష్ట్రం అంటే రానేలా కొట్టేసా. జ్వరం వచ్చేసి మళ్ళీ అప్పుడు సాలిచ్చేసి ట్యూషన్ పంపించేది. ఆ రోజు పంపించే సాలిచ్చేసిన. మళ్ళా పెద్ద 8-3 నెలలకి పెళ్లి చేసేసిరా. అప్పుడు నుంచి ఎన్ని సంవత్సరాలకు నీకు పెళ్ళి అయింది? నాకు 12 ఏళ్ళకే చేసేసింది. 12 ఏళ్ళకే చేసినారా? అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? అదే 12 సంవత్సరాలు. అదే అట్లా కాదు, ఎన్నో సంవత్సరం అది? 1900? నాకు తెల్లా. ఎవరి నుంచి పెళ్లి చేశారు నీకు? మా ఇంట్లో ఉన్నాడు రాజన్న. ఉన్నాడా ఆయన? ఉన్నాడు. ఆవులకాడికి ఆవు ఉంది. ఉన్నాడా మీ ఆయన? ఇప్పుడు ఉన్నాడు. వస్తాడా?
ఇక్కడ చెప్పు మీ ఆయన ఎలా చూసుకున్నాడు నిన్ను? బా మా ఆయనకి చేసి లెక్క ముక్కలు అట్లా మొగుడు దొరకదు నాకు. బా సూపర్ అమ్మా నువ్వు. నిజంగా మీలాంటి వాళ్ళు చేయకండి అంటే నాకు కూడా చేయకండి. మీ ఆయన చేతులు ముక్కు. మీ ఆయన గురించి చెప్పు. మా ఆయన నేను కూర్చోన్నా కూడా చెట్లు దోసేసేది, పాలు బండి కట్టేసేది, నేను అన్నమసారి చేస్తా అంటే నీరు తెచ్చిచ్చేది, అన్ని పనులు చేసిస్తున్నాడు. అంటే అప్పట్లో నువ్వు మీ ఆయన్ని భయంలో పెట్టుకున్నావా లేకపోతే నీ మీద ప్రేమతో చేస్తాను? ప్రేమతోనే ముందు నుంచి ఏం పని చేసింది సాక్కున్న వాళ్ళ అమ్మ అని. మా అమ్మ ఏం పని చేయనిచ్చిండ్లా నన్నే సాకినాయమ్మ. అందుకనేసి నువ్వు ఏం పని చేయనిచ్చిండ్లా పాపం అనేసి బాగా చేసినాడు మా ఇంటి ఆయన స్వామి. అట్లా కూడా నాకు నేను ముందుగా పోతే మేలు స్వామి మా ఇంటి ఆయనకు పోయినా. మా ఇంటి ఆయన చాలా మంచోడు. ఏం పేరు మీ ఇంటి ఆయన పేరు? రాజన్న. రాజన్న చాలా బాగా చూసుకున్నాడు నిన్ను. చాలా బాగా చూసుకున్నాడు. ఇంకా మీ ఆయనకి నువ్వేం చెప్తావు చివరిగా? ఏం చెప్పేది, ఇంత బాగా చూసుకున్నాడు కదా? బాగా చూసుకున్నాడు. నేను ముందు పోతే మేలు స్వామి అని చెప్పుకుంటాను అంటే. ఓహో నువ్వు ముందు పోతే పోలు, మరి మీ ఆయన ఏం కావాలి ముందు పోతే? కోడాండ్రు ఉన్నారు కదా, చూస్తారు కోడాండ్రు బాగా చూస్తారా? అయితే ఆ నమ్మకం నీకు ఉంది. ఇంకా నీ మధ్య వయసులో ఎట్లా జరిగింది నీ ఉండు అవచ్చింది నాకు ఎంగులు వస్తాను నాకు. దీన్ని ఊసేసి మళ్ళీ మాట్లాడదాం. మంచి బాగా కూర్చున్నట్టు ఎర్రగా వస్తా చూసినారు కదా. యాడికవా ఉంచేసి రావా నువ్వు కూడా? నువ్వు నాకు కూడా అలవాటు చేసినావు. అడిగావా? మంచిదా? దేనికి మంచిదావా ఇది వేసుకుంటే? నువ్వు ఇంత మెల్లగా నడిస్తే ఎంత దూరం పోతావు అడిగా? పప్పు ఈ ఒక్కగా నమిలితే చాలా రోజులు చచ్చిపోతాం మనమే. నేను కూడా నీతో పాటు నవ్వులుతా ఉన్నా. ఏమి సరే నేను ఒకటి అడుగుతా, నీ కాలంలో అమ్మాయిలు ఎట్లుండేవారు? అమ్మాయిలా బాగా భయంగా బాగుంటుంది. భయంగా అంటే ఇప్పుడున్న కాలంలో ఎట్లున్నారు అమ్మాయిలు? ఇప్పుడు కాలంలోనా మగ పిల్లలు అన్న కూర్చుంటే ఆడోళ్ళు ఎట్లా అదే ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు నువ్వు చెప్తే నాకు సీక్రెట్. నేను కొంచెం వింటా. అది భయము భక్తి లేదు. ముందంతా బాగా భయంగా బాగుంది. ఇప్పుడు అట్లే ఇప్పుడే ఊరికి భయపడ్డాం. మగవాళ్ళు అయితే మగవాళ్ళు అయిపోయినారు అప్పుడు ఆడవాళ్ళు. ఇప్పుడు నేను ఒకటి సినిమా చూసిన ఒకరోజు. నేను నా మొగుడు అంత మంచిగా ఉన్నాయా, ఇంటికి వచ్చే ముందుకి నాకు భయం. జంబలక్కడి బొమ్మ అని ఒకటి సినిమా చూసాను. నువ్వు చూసినావా? జంబలక్కడి బొమ్మ ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా మారేది చూసినావా? టీవీలో చూసినావా? ఎట్లుంది అది? ఎట్లుంది నిన్ను అడుగుతాను, ఎట్లుంది? ఎప్పుడో చూసినా మర్చిపోయినావు. అట్లా తయారైపోయారు ఇప్పుడు జనాలు. మగబెట్లు గమ్మునున్నా ఆడవాళ్ళు ఎందుకట్లా? ఎందుకట్లా తయారయ్యారు? అంతమైపోయేదానికి ఆడవాళ్ళు మించిపోతాండి. భయంలే. ఇప్పుడు మా ఇంటి ఆయన వచ్చా, అయ్యో మా ఇంటి ఆయన వస్తాను నేను హైదరాబాద్ కూర్చొని ఒకటి వేసేది నీళ్ళు ఇచ్చేది చేస్తా అంటే. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అదిలే వస్తే పోతాండి మనకేమి అంటారు. భయము భక్తి అంత చచ్చిపోయింది. నువ్వేం చెప్తావు ఆడపిల్లలకి? నేనేం చెప్పను. నేనేం చెప్తుంది నేను? నువ్వు చెప్తే నువ్వు ఇంకా మనం బయట తిరిగేస్తారు కదా. మాట ఎత్తేసండి మాట మన కూడు కూడా బెటర్ కదా. ఒక నిమిషం ఉండు. ఇప్పుడు అయితే నువ్వు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకైనా నేను ఎట్లున్నా చెప్పు. చూడ్డానికి బాగున్నా కదా, లక్షణంగా ఉన్నా. అంటే నేను ఎలా ఉండాలి ఇంకా ఫ్యూచర్ లో? ఎలా ఉండాలి? ఇట్లే బాగుండాలి. నువ్వు భార్య చల్లగా ఉండాలి. నాకు ఇంకా పెళ్లి కాలేదు.
అయితే అయితే అంటే వాళ్ళతో నా భార్యతో ఎలా నడుచుకోవాలి అంటే నువ్వు చెప్పినావు కదా ఆయన ఆడపిల్లలు చాలా ఇదిగా ఉండాలి. పెట్టుకోవాలంటే ఉమ్. ముందుగానే భయం పెట్టుకోవాలా, అమ్మ నేను చూసుకునే వాళ్ళని తెచ్చుకోవాలా. ఎట్లా వాళ్ళని ఎట్లా మనం గుర్తించేది? అమ్మా నాన్నలు సరిగ్గా చూసుకుంటారు, మొగుడిని బాగా చూసుకుంటారు అని ఎట్లా మంచి వాళ్ళని? సంప్రదాయం అయితే ఉమ్. బాగా చూసుకుంటాం. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోవాలంటే 7 తరాలు ఇటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలి అంటారు కదా, ఏందా 7 తరాలు? ఏంటంటే ఇప్పుడు పోతారు కదా మీరు యాడికి? వాళ్ళ ఇంటికి, ఉమ్. వాళ్ళ ఇంటికి పోతారు. ఉమ్. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏమైతుంది, ఉమ్. వాళ్ళు చిన్నగా మళ్ళాడతారా, ఉమ్. వాళ్ళు గర్వంగా మళ్ళాడతారు, మనకు తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతుంది అది? నడిచే నడుపులో తెలిసిపోతుంది. ఉమ్. ఉమ్. అప్పుడు చూడాలి మనం, ఉమ్. ఒకసారి బట్టి 4-5 సార్లు చూడాలి. ఉమ్. వాళ్ళ అమ్మ నాయన మంచి సంప్రదాయకమా కాదా, వాళ్ళ అమ్మ నాయన సంప్రదాయకం బాగుంటే ఉమ్. మనం చేసుకున్న బిడ్డ బాగుంటుంది. ఉమ్. 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 అదే ఎట్లా గుర్తించేది వాళ్ళని? నువ్వు చెప్పు నువ్వు అప్పుడే తెలిసిపోతుంది నాయన. ఉమ్. అప్పుడే వాళ్ళ అమ్మ నాయన ఎట్లా వాళ్ళు అనేది నడకట మనము వాళ్ళ ఇంటికి పోతానే ఉమ్. వాళ్ళు యా పొజిషన్లో మనకు మర్యాద చేస్తారు, ఎంత అనుకువగా ఉన్నారు అమ్మ నాయన అనేది తెలిసిపోతుంది. ఇప్పుడున్న కాలంలో మగవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి చెప్పవా? ఆడవాళ్ళు బాగుండాలి జాగ్రత్తగా. అట్ట కాదు, మేము ఎలా ఉన్నామో వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పు. మీరు కూడా బాగుండాలా, వాళ్ళు బాగుండాలా, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ జాగ్రత్తల ప్రకారము వాళ్ళు ఎట్లున్నారో మేము ఎట్లున్నాము. మీరేం బాగానే కొంచెం అంటే ఏం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారా, మంచి వాళ్ళు చూస్తే అట్లా చూస్తే మాట్లాడేవాళ్ళు అంటే నాకు ఎవరు పడలేదే చూస్తే వీళ్ళని చేసుకున్నామా నీ వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు నేను నాకేం అట్లా అనిపించలేదు, ఎవరు రాలేదు నాకు అట్లా. నువ్వు వస్తారు ఎప్పుడైనా టైం రావాలంటావా? దేవుడు టైం రావాలా, ఆ లగ్నం అనేది కలిసి రావాలంటే, ఆ లగ్నం కలిసి ఉంటే మన ముద్దున్నా కూడా అవుతుంది. లగ్నం రావాలా కలిసి. ఇప్పుడు మామూలుగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏం కావాలా? వాళ్ళకి ఏంటి ఏం కావాలా అంటే వాళ్ళకి చచ్చే వరకు ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా దండం పెట్టాలి నా ఊరికనే, ఆ విధంగా ఎట్లుండాలి? వాళ్ళు దండం పెట్టాలంటే మాకు దండం పెట్టాలంటే మనం మంచిగా ఉండాలి. అంటే వాళ్ళకి నువ్వు చెప్పినట్టు కాఫీలు, టీలు, బెడ్ కాఫీలు అందించాలా? అవంతా అవసరం లేదు, ఇంకెట్లా? మంచితనంగా ఉండాలంటే. మంచితనంగా అంటే ఎట్లా? నువ్వు కూర్చున్నావు, మీ ఆయన నీకు వేడి నీళ్ళు పెట్టించినాడు, కాఫీ పెట్టించినాడు, అన్ని మళ్ళీ ఇందాక చెప్తే నాకు మా ఆయన మంచినీళ్ళు పెట్టించినాడు, వేడి నీళ్ళు పెట్టించినాడు అని. నీళ్లు పడవేసుకుంటా అంటే ఉడికి నీళ్ళు పాడు ఎక్క తిన్నాడు అంతేగాని మిగిలిన అన్ని పనులు నేనే చేస్తాను. నువ్వు మీ ఆయనకి నువ్వేం చేసి పెట్టేదానికి నీకు ఇష్టంగా? నాకు ఇష్టంగా మా ఆయన ఏది కావాలంటే చేసి పెట్టినా. అదే ఇప్పుడు బయట నుంచి ఆయన పాపం కూలి గీలి చేసి బయటకు వస్తాడు కదా, వీళ్ళ గొర్రెకాడు బట్టాండే వచ్చే కొందికి ఆయన కుడుకుడికి అన్నము చారు అన్ని చేసి పెట్టి చూస్తాను ఇవ్వడం వల్ల నా భార్య చాలా చక్కగా చేస్తుంది వంట చేస్తుంది. నేను ఇంటికాడ వేరంటే అట్లా వేరంటే అట్లే ఇంట్లోనే ఉంటావు నువ్వు? ఇంట్లోనే ఉంటా అంటే ఒకరు మాట్లాడి చెప్పిన మాట తినేదంట అవంతా ఏమీ లే. గ్రేట్ అవ్వ నువ్వు. గ్రేట్ ఈ కాలానికి అంటే దీనికి కారణం ఏమి? ఇలా అవ్వడానికి కారణం ఏంది? నువ్వు ఎక్కువ లావు ఉంటుంది, నేను ఇంకా బాగా లావుగా ఉంటుంది. ఏ సంవత్సరంలో లావుగా ఉన్నావు నువ్వు? ఉంటే మళ్ళా 4 ఏళ్ళకు ముందు నుంచి ఉంటే లావుగా ఉంటే బాగా. దేనికి లావు ఎందుకు పెరిగినావు నువ్వు? ఆపరేషన్ చేయించుకుంటున్నా చిన్న కొడుకు, అప్పటి నుంచి కొంచెం బిడ్డలు కాకుండా లావు అయినా. లావు అయినాక ఏం చేసిందంటే మాకు దూరం కసువు మోసేది, బావి కాటి నుంచి దూరం కసువు ఎత్తుకొచ్చి పోయి ఈ కాయలు బెరకను, టమాటకాయలు బెరకను, మల్లిగాయను, నాటు అన్నింటికి పోయి మా కాళ్ళు నువ్వు మాట్లాడు. ఏం చేస్తున్నావు? తీర్మానం మా కాళ్ళు చెప్పి అరిగిపోయిందంట, అరిగిపోయి ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది. ఎవరికి? నాకు. ఎవరు చూపించాను నీకు హాస్పిటల్లో? నా కొడుకులో 3 మాట్లాడారు పెద్ద క్యానింగ్ తీసి తలకాయ కాటి నుంచి ఇదంతా అదంటే క్యానింగ్ అంట కాళ్ళ వరకు తీసిచ్చాడు తిరుపతిలో.
నాకు ఏం చేసినంటే బీపీ ఎక్కువ అయిపోయి పచ్చివాతం వచ్చేసా. బీపీ ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు వస్తాయి అట్లా బీపీలు షుగర్లు మీకు? నాకు ముందు నుంచి బీపీ ఎవరన్నా ఏమన్నా గట్టిగా అరుచుకుంటే కూడా భయం అయ్యేది, భయపడిపోయేది. కొట్లాడుకుంటాంటే కూడా భయము, ఎవరన్నా కొట్లాడుకుంటా అంటే అయ్యో అని భయం పెట్టుకుని ఆడేమన్నా జరిగిందంటే భయము, అట్లా భయపడిపోతా అంటే భయపడే సన్నివేశాలు ఏమొచ్చాయి నీకు? ఇప్పుడు ఎవరన్నా ఆడన్నా వాళ్ళు ఆడ యాక్సిడెంట్ అయ్యారు ఇంకో యాక్సిడెంట్ అయినారు ఎవరన్నా భయము. ఒకసారి నా పెద్దలను కట్ట యాక్సిడెంట్ అయిపోయి అప్పుడు ఎక్కువ భయపడిపోతే మళ్ళీ నాకు కల్లా ఇట్లా బీపీ ఉంది సంగతి మాత్రం వేసుకోకుండా ఉంటే అది పచ్చి. మీ కాలంలో మీరు ఎక్కువ రాగి సంగటి, జొన్న సంగటి అవి తినిందా స్వామి? నేను జొన్న సంగటి తినిందా, ఇంకేం సంగటి? రాగి సంగటి తిన్నా అంతే. మిగిలిన నేను అంటే మీ వయసులో బలంగా ఉంటారు కదా, ఇన్ని సంవత్సరాలు బతికారంటే రాగి సంగటి, జొన్న సంగటి అని మేము ఊహించుకుంటాం కదా. ఊహించుకుంటారా? నేను పుట్టినప్పటి నుంచే జొన్నలు కన్నా లేవు. ఇంకేమున్నాయి? ఇదే రాగులు అన్నము సంగటి తింటా. అప్పుడు నువ్వు ఏం తింటా అంటే ఎక్కువగా? నేను అన్నమే తింటా అంటే సంగటి తినే ఉంటా. సంగటి నీకు ఇష్టం లే? చేసాడురా, మేము ముగ్గురే ఉండిండే. మా అమ్మ నన్ను సాకినాయమ్మ నేను. నిన్ను సాకనాయప్ప ఎవరు? మా పెదనాయన. మీ పెద్దనాయన మీ పెద్దమ్మ? అంటే మీ పెద్దనాయనకి మీ పెద్దమ్మకి నిన్ను మాత్రమే తీసుకొని వచ్చి సాకినారు. నన్ను పెళ్లి కూడా వాళ్ళే చేసినారు. పెళ్లి వాళ్ళే, ఇంటికి వాళ్ళే మంచి సంబంధం ఇచ్చి మంచి మొగుడు చేసినారు. మళ్ళా మడి కొంచెం 10 గుంటలు రాయించిండ్రు ఆడ ఈడి వాళ్ళ కాడ పొంగనూరు దగ్గర. మళ్ళీ ఆ పక్క వెనక పక్క రూమ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది. ఎన్ని సెంట్లు ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో? ఆ రూమ్ వెనకాల రూమ్ లోపల ఆ రూమ్ ఇదే ఇచ్చిరా. మళ్ళీ అప్పుడు నా పెద్ద చిన్న కుదురు పెళ్ళి డబ్బులు తక్కువ చేస్తే మళ్ళీ అది అమ్మేసి ఇది అట్లా కట్టేస్తుంది తీర్మానం ఇచ్చింది పాపం వాళ్ళు సాకిన దానికి. మళ్ళీ అది అమ్మేసి ఇల్లు కట్టేసి మళ్ళా పెళ్లి కానీ చేసేసి అన్ని చేసి అన్నీ సత్త పడిపోతావు. ఇప్పుడైతే ఇప్పుడు నువ్వు అందరినీ సాకేసిన తర్వాత చివరిగా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నావు. ఎందుకు యాడికి పోవాలి నువ్వు? ఇన్ని రోజులు నువ్వు పెళ్లి కాకముందు ఇంట్లోనే కూర్చొని సంగతి తింటా ఉంటే ఇప్పుడు ఎందుకు బయటకు పోవాలి నువ్వు? ఇప్పుడు బాత్రూమ్ పాడుకోవాలం కదా అని అంటే ఇంకేం లేక చూసేద్దాం బాగా చూస్తున్నారు బిడ్డలు. నా కొడుకులు మంచి వాళ్ళు బాగా చూస్తున్నారు, పకోడాలు ఏమో మనమరాలు బాగా చూస్తున్నారు. నాకేం ఇబ్బంది లే. తిండితో కూడా ఏమన్నా కానీ ఏం కావాలంటే తెచ్చి పెట్టారు. నువ్వు జ్యూసులు తెస్తాడు, ఓఆర్ఎస్ జ్యూసులు ఒక్కొక్కసారి 5 నూరులు తెచ్చిస్తాడు. ఎవరు మీ కొడుకు? నా కొడుకు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు మాలూరులో ఉండేది. మాలూరు ఎక్కడది? బెంగళూరు కాడ మాలూరు. అయ్యప్ప పెండ్లాము అప్ప కూతురు కొడుకు వస్తారు నేను చూడ్డానికి పండగలకి పబ్బలకి. మొన్న వచ్చింది అమ్మ ఉండే నెల కోడాలో. మళ్ళీ బిడ్డకి మా ఆడబిడ్డ దానికి బళ్ళే చేసినామని పోయిరి. మళ్ళీ అయిపోయి నెలకు అట్లా వస్తాడు. ఆ పాప ఉంటే వారం వస్తాడు బిడ్డలు ఉంటే. ఇప్పుడు ఎప్పుడన్నా నెలకు కాడు వస్తాడు, ఏడన్నా హాస్పిటల్కి వాళ్ళంటే వస్తాడు. మన హాస్పిటల్కి వాళ్ళంటే మంగళ కాడ ఏంటో మొక్కలకు సూదులు వేస్తామని పోయింటిమే. చూసేద్దాం బాగా చూస్తున్నారు. ఇప్పుడు నేను పోయి వచ్చేదే కష్టం అంతే, ఇంకేం చూసేదేమో నాకు. తిండి తీర్థం అన్ని బాగా సౌకర్యంగా చూస్తున్నారు నాయన. అదేమిదే మళ్ళీ తిండి సౌకర్యం చూసిన తర్వాత దేవుడు పిలిచినప్పుడు పోను, నువ్వు అప్పుడే పోవాలనుకుంటే ఎట్లా? అట్లా చూసేదేమో అందరూ ఏం కావాలంటే తెచ్చిస్తాడు కొడుకు. వాళ్ళు రాకనే ఈ పాప బాగా చూస్తూ ఉన్నారు నాన్న. నాకు అట్లేమి తిండితోనా గుడ్డతోనా నీళ్ళు పోస్తారు ఏమ్మా కాదు. అందుకని నేను ఇలాంటి వాళ్ళ కోసం ఇది కట్టుని చూడండి, కట్టి కట్టు నడుచుకొని పో మెల్లిగా పోయి మాడం కాసం అంతే.
ఇదైతే ఈ రోజు అంతే మోడం అంతే చూడు మోడం ఈ రోజు ఉంటది రేపు మళ్ళీ ఎండ వస్తుంది ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత నీకేమనిపిస్తుంది దేవుడు మళ్ళీ బతకాలనిపిస్తుందా ఏమనిపిస్తుంది చాలా అన్ని చూసేసిన నేను ఇంకేం అవసరం లేదు నేను ఉండే కొద్ది వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఏమని బిడ్డలకు బాధ నేను ఉండే కొద్ది భారం అని అంటే ఇప్పుడు మేము కూడా ముసలి అయిపోతే వాళ్ళు కూడా అనుకుంటారా మేము భారం అని మీ బిడ్డలా మా బిడ్డలు ముసలాళ్ళు అయిపోతే బాధ అనుకోరా ఇద్దరు నేను ఇద్దరు అవుట్ అయిపోయినా కదా కాలు అందుకని బాధ అంతే మేము కూడా ముసలి అయిన తర్వాత మాకు కూడా చచ్చిపడిపోతాయి చేతులు కాళ్ళు అప్పుడు మా కొడుకులు మా తల్లిదండ్రులు కూడా అనుకుంటారా ఈ అందరినీ బయటికి పంపించి అనుకుంటాను ఆయన ఇప్పుడు నేను అందరికి బాగా చూసినా నన్ను బాగా చూస్తా అన్నారు వాళ్ళు ఏమో బాగా చూస్తా అన్నారు నేను ఇంక అన్ని చూసేసిన ఇంకేమిటి నేను అనుకుంటా అంటే నువ్వు అన్ని ఆడ చూసినావు ఆడ చదువుకున్నావు బయట ప్రదేశం ఏం తిరిగినావు ఏం చూసినావు నువ్వు నేను బ్రైట్ ప్రపంచం చూడలే కదా మళ్ళీ అన్ని చూసినావు ఎట్లా ఇంకా అయిపోయింది కదా బిడ్డలకు పెండింగ్లు అయిపోయినాయి దావలు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి కదా అంటే మీ దృష్టిలో బిడ్డలకు పెళ్లి చేయాలి వాళ్ళు బాగుండారు అనుకుంటావు అంతే బయట ప్రపంచం అవసరం లేదు ఏమిటి ఇంకా బయట ప్రపంచం నాకు టూర్లు నా చిన్న కొడుకు ఏమో ఊరు కాదు అక్కడంతా టూర్లు పంపించా ఏ ఊరికి పోయినావు టూర్లకి అంటే గోల్డ్ టెంపుల్కి పోయినా అంటే ముసలి అయిన తర్వాత రామ అనుకుంటూ గుళ్ళు టెంపుల్ తిరుగుతారు అంతేనా దేవుళ్ళు లాస్ట్కి ముసలి అయిపోతే ఇంకేమి చూడు ఇంకా నువ్వు ఇన్ని సంవత్సరాలు బతికినావంటే ఇంకా మా జీవితాలు కూడా చూడాలి కదా మీ కొడుకు వాళ్ళ కూతురు మనవరాళ్ళు వాళ్ళ పెళ్లి నీ చిన్న బిడ్డ అంటే ఎవరు మనవరాలు కూతురు మనవరాలు కూతురు అంటే మొత్తాత అవుతావు నువ్వు అప్పుడు అంతే కదా నా కొడుకు చేసుకోలేదు పెద్ద కూతురు బిడ్డ అట్ట కదమ్మా నేను చెప్పేది ఏంటంటే నీ కూతురు బిడ్డనా లేకపోతే నీ కూతురు నా కూతురికి కూడా బిడ్డ చిన్న కూతురికి పెద్ద కూతురికి అంటే వాళ్ళ పెళ్ళి అయినంత వరకు కూడా నువ్వు ఉండొచ్చు బతకచ్చు కదా ఇంకా ఏంటంటే నువ్వేం భారం పెద్ద కూతురు బిడ్డకి పెళ్ళి అయిపోయింది బిడ్డకి ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉండేది ఇంకేంటికి పెద్ద కూతురు బిడ్డ ఇంట్లో ఉండేది చిన్న కొడుకు మనవరాలు ఇంట్లో చేసుకుండేది ఇంత పెద్ద అయిపోయింది అమ్మాయి వాళ్ళ కూడా కూతురునా ఇప్పుడు మీ పెద్ద కూతురు ఉంది ఆయమ్మ బిడ్డకి ఆయమ్మకి రాయంగా బిడ్డ అమ్మక ఒకళ్ళు పుడితే నువ్వేమవుతావు మొత్తం పోతావా పోతావా మొత్తవ అంటే ఇప్పుడు ఈమె అవ్వ ఆమె పిల్లలు పుడితే నువ్వు మొత్తవ్వ మూడో తరం అవుతావు 5 తరాల వరకు బతికేవాళ్ళు ఉన్నారు ఆ కాలంలో బాగుంటే 10 తరాలు బతుకు 10 తరాలు ఉన్నారు కదా బాగుంటే ఏం బాధలే ఇప్పుడు ఇట్లా అయిపోతుంది అనేది కొంచెం బాధ అంతే దేవుడు కొన్ని కాళ్ళు తీసుకుంటాడు చేతులు తీసుకుంటాడు కాకపోతే మనసు తీసుకుంటాడు దేవుడు ఊరంతా అక్కడ ఊరు కాలనీ వాళ్ళందరూ నీకు ఇట్లా రావద్దు నీకు ఇట్లా రావద్దు అని అందరూ కాదు ఎక్కువగా పల్లెల్లో ఏం ఆచారాలు పెడతారు అంటే ఏంది ఇంకా ఈ ముసలి బతిక ఉంది సావలేదు అంటారా లేకపోతే ఇలాంటి అమ్మ బతికిందంటే మా ధైర్యము అని ఏం పర్వాలేదు ఉంటారు అది అప్పుడు మనం ఏం చేయాలంటే పల్లె వాళ్ళకి అందుకే నాకు పల్లెలు అంటే ఇష్టం టౌన్ లో ఏమంటారు ఇంకా ఈ ముసలి చావలేదు అంటారు నిజమే కదమ్మా టౌన్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు నువ్వు సిటీకి పోయినావు అనుకో ఏంది ముసలిదాంతో పడేది మనము అంటారు అదే పల్లెలో ఉన్నాం అనుకో మా అవ్వ ఈమె అని చెప్పేసి ఎంత ఇది చేస్తారు ఒక నిమిషం ఉండు మా పట్టుకూరు వాళ్ళ ఇంటికి పోయింటే ఎక్కడికి ఇప్పుడు ఎక్కువ బాగలేకుండా కాళ్ళు తీర్మానం నల్లకుండా అయిపోయింటే దేంట్లో పిలుచుకుపోయారు అప్పుడు నేను కార్లో పిలుచుకొని పోయిండ్రే మళ్ళీ అప్పుడు ఒండ్రు ఆ ఊరు ఆ పల్లెళ్ళు ఈ పల్లెళ్ళు అంటా వచ్చిండ్రు అయ్యో మంగక్క ఎంత మంచిది చూడటం పాపం రానేలేదని ఒక 6 నెలలు ఉండిపోయింటాడా అందరూ ఒక ఆటోకి వచ్చేసిండ్రు చూసేదానికి నేనా మన మనిషి స్థానం లేకుండా వచ్చిందిరా నిజంగా భలే చెప్పినావు ఈ మాట మాత్రము ఈ మాట చెప్పేదానికి మా అవ్వ గుర్తుకొస్తాను మా అవ్వ మొన్నే చచ్చిపోయింది పాపం
మా అబ్బని చూడ్డానికి కూడా నేను పోలా. ఎందుకంటే వదిలే, అది మళ్ళీ ఏంటో ఇబ్బంది వచ్చేసింది. ఇబ్బంది కాదు, సడన్గా చెప్తారు, సడన్గా చచ్చిపోతారు వాళ్ళు. వద్దులే కానీ ఆ మ్యాటర్ నేను కట్ చేస్తా. కానీ ఇప్పుడు ఎవరన్నా ఇంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా పోవాలా వద్దా చెప్పు? పోవాలి కదా. నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావు వాళ్ళని. చూసుకోండి బట్టేనైనా మాలలు ఆ మాట మాలపల్లి ఉండేదాడా యాడా ఎకడాలు ఉంది కాలనీని. ఇదేం పల్లి? ఇది జోగపల్లె. జోగపల్లి అంటే ఇక్కడ ఎవరు ఉంటారు ఎక్కువ? ఇక్కడంటే కాకోళ్ళు, మేము ఈడిగోళ్ళు. ఈడిగోళ్ళు అటుపక్క పైన మాలల్లో. వాళ్ళంతా మొత్తం ఇంటికి ఒకరు ఒక ఆటో పెద్ద ఆటో తీసుకొని వచ్చేసిండ్రు 2 వాటికి నిన్ను చూడ్డానికి. మన ఆ ఊర్లో 2 మరాల. అయ్యో ఏమి మాట ఉందో వాళ్ళకు, ఇంతమంది వచ్చిరే అని బాధ, అందరూ ఆశ్రయపోయి అంత జనం వచ్చింది. కాదు, నువ్వు మంచి యూత్లో ఉన్నప్పుడు నువ్వు పల్లె వాళ్ళకి ఏం చేసినావు? నేనేం చేసినానైనా మంచిగా మాట్లాడేది, ఇంటికాటికి వస్తే మర్యాదలు ఏమైనా చేసేదాన్ని? ఏమన్నా తినేదానికి ఇచ్చేది, ఒక్కాకి ఇచ్చేది. ఏమన్నా ఒక్కాకులు ఏముంది నాకు అర్థం కాలా. అదే ఎక్కువ మర్యాద. ఒక్కాకుతో మర్యాద ఆ కాలంలో. బిర్యానీ మా కాలంలో బిర్యానీ ఏదైనా మంది ఇస్తే మా వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే బాహిడి పార్టీ ఇస్తా ఆర్డర్ అనేవాళ్ళు. మీ కాలంలో ఒక్కాకు అంతేనా? వంట చేస్తే నలుగురు కన్నా పెట్టాను నేను. అది చెప్పు, ఒక్కాకు వద్దు మనకి. ఇప్పుడు వంట గురించి చెప్పు. ఏమన్నా ఏమంటే చేయవు, బాగుండా చేయవు, కొత్త చేయ నలుగురు కన్నా పెట్టా అంటే. కానీ నేను ఎవరైనా వస్తా పట్ట అంటే దావంటే వాళ్ళకి ఇస్తా అంటే. ఏమిస్తాను దావంటే పోయే వాళ్ళకి? ఇదే ఏమన్నా వంట వరకు చేస్తే మళ్ళా ఆ కాలనీకి దీనికి పోతా అంటే గ్రూప్కి పోతా అంటే అది పిల్లలు అంతా వస్తా అంటే అప్పుడు డబ్బులు ఉంటాను నా దగ్గర. చల్లర ఎట్టుకొని పోయి తలాక 5 రూపాయలు. నీకు అప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయి? డబ్బులు ఎట్లా వస్తున్నాయి? పాలు కానీ అమ్ముతాండు, పాల డబ్బులు. పాల డబ్బులు కానీ ఉంటాండే. నా కొడుకు చల్లరా అప్పుడు మెకానిక్ పనికి పోతాను నా కొడుకు. అప్పుడు ఆ పిల్లలకు 10 రూపాయలు 5 రూపాయలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏడిపిస్తుంటే కానీ వాళ్ళకి ఇస్తా అంటే ఆ మంచితనం చూసి అందరూ వచ్చి తట్టుకోను. ఇప్పుడు ఇటుకొస్తారు, మాట్లాడిస్తారు, బాగా ఇది చేస్తారు. నేను ఇప్పుడు మొత్తం అందరి జాతకాలు చూసినావు అంటే అందరి జీవితాలు చూసినావు. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 60 ఏళ్ళు కుంచిన వస్తుంది. 60 ఏళ్ళేనా నీకు? 60 పైన. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా చెప్పు? నాకు ఇప్పుడు కుంచిన ఇచ్చే 7-8 ఏళ్ళు అవుతుంది. అంటే 68 ఏళ్ళు నీకు. ఆయనకి 62 సంవత్సరాలు. నువ్వెందుకు అప్పుడే చావాలనుకుంటున్నావు? చెప్పడా నీకు రేపడే పాలని రాలే. పాలన రాలేకపోతే ఇప్పుడు ఇల్లులు కట్టినారు, బాత్రూమ్లు కట్టినారు. ఏం బాత్రూంలో పోవడానికి ఏమి నీకు? ఇప్పుడు టౌన్లో అయితే బయటికి పోవడానికి కష్టం. అది కాదమ్మా, అది పక్కన పెట్టు. ఇప్పుడు టౌన్లో అయితే మీది పల్లె, చూడు పల్లె. ఇక నువ్వు బిత్తలు స్నానం చేసినా ఏమనరు, పల్లె. అదే టౌన్లో చేస్తే కొంచెం మొహమాటంగా ఉంటుంది, సిగ్గుపడాలా, ఇదంతా చేయాలా. నీకేం బాధ నీకు? నువ్వు అవ్వవే, నిన్నేం అట్లేం. నువ్వేమన్నా పెద్ద అందగత్త చెప్పు మమ్మల్కి. ఇప్పుడు అవ్వవే నువ్వు. ఏమనుకుంటారు ఇప్పుడు ఈ ఊర్లో? ఇప్పుడు నువ్వు పాస్ పోసాము, నేను కూర్చున్నా ఇక్కడ. కాకపోతే చిన్నపిల్లలు కదా, ముసలు అయిన తర్వాత చిన్నపిల్లలు అయిపోతారు, చిన్నపిల్లలు లాలిపప్పులు అయిపోతారు. అట్లా ఎవరు అనుకుంటారు అట్లా? అప్పుడు నువ్వు మెల్లిగా ఆ చెట్ల పొదలకు పోయేది, ఆ చెట్ల మళ్ళీ ఇంకా వాళ్ళకి ఏమంటారు బాధ? సరే, నేను నాకు ఇప్పుడు పాస్ వస్తుంది, పోసుకొని మళ్ళీ వస్తూ ఉండు. ఈ క్లైమేట్ చూడండి, అందుకే పాస్ వస్తాను నాకు. మీరు ఫీల్ అవుతుండే.